ఈరోజు వాక్య ధ్యానాంశం ఏ విధంగా ప్రార్థించాలి. మీరు ఒక క్రమ పద్ధతిలో ప్రార్థించడానికి ఒక చక్కని సూత్రాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన చేతికి ఉండే 5 వ్రేళ్ళు మనం ప్రార్థన ఏ విధంగా చేయాలో చక్కగా నేర్పిస్తాయి. బొటన వ్రేలు మన హస్తములు ఉండే 5 వ్రేళ్లలో ఇది మనకు బహు దగ్గరగా ఉండే వ్రేలు. అనగా మొదటిగా మనకు బహు దగ్గరగా ఉండే వారి గురించి, మనము బహుగా ప్రేమించే వారి గురించి ప్రార్థన చేయాలి. మొదటిగా తల్లిదండ్రి, భర్త లేదా భార్య గురించి, పిల్లల గురించి, మన రక్త సంబంధికుల గురించి ప్రార్థన చేయాలి. చూపుడు వ్రేలు ఇది మనకు మార్గాన్ని చూపించే వారికి, మనల్ని సరిచేసే వారికి, బోధించే వారికి, మనకు పాఠాలు నేర్పించే వారికి, వాక్యోపదేశకులకు, సేవకులకు సూచనగా ఉంది. అనగా రెండవదిగా మనము సువార్థికుల కొరకు, సేవకుల కొరకు, పాఠాలు నేర్పించే ఉపాధ్యాయుల కొరకు ప్రార్థించాలి. మూడవదిగా మధ్యవ్రేలు ఇది అధికారులకు, పరిపాలించే వారికి, పెద్ద పెద్ద నాయకులకు సూచనగా ఉంది. రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అనగా మూడవదిగా మన దేశాన్ని పరిపాలించే నాయకుల గురించి ప్రార్థన చేయాలి. బలహీన వ్రేలు ఇది 4వ వ్రేలు బలహీనులకు సూచనగా ఉంది. అనగా 4వదిగా అనారోగ్యముతో బాధపడుతున్న వారి నిమిత్తము, ఆర్థికంగా చితికిపోయిన వారి నిమిత్తము, మానసికంగా కృంగిపోయిన వారి నిమిత్తం ప్రార్థించాలి. మీ ఇంట్లో లేదా మీ కుటుంబములో, బంధువులలో, స్నేహితులలో ఎవరైనా శారీరకముగా లేదా ఆత్మీయముగా బలహీనముగా ఉన్నట్లయితే వారిని జ్ఞాపకము చేసుకుని ప్రార్థన చేయండి. చిటికెన వ్రేలు ఇది చివరి వ్రేలు మనకు సూచనగా ఉంది. అనగా చివరిగా మన గురించి ప్రార్థన చేయాలి. కానీ చాలా వరకు మనం ప్రార్థన చేసే విధానం వెనక నుండి ఉంటుంది కదా. మొదటిగా మన హృదయానికి దగ్గరగా ఉండే వారి నిమిత్తము, తర్వాత మనం సరిచేసే వారి నిమిత్తము, తర్వాత అధికార నిమిత్తము, బలహీనుల నిమిత్తము, చివరిగా మన నిమిత్తము ప్రార్థన చేయాలి. ఈ 5 విషయాలు జ్ఞాపకం ఉంచుకుని ఇదే క్రమ పద్ధతిలో ప్రార్థన చేసి చూడండి. ఈ ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది. ప్రతిరోజు అందరి గురించి ప్రార్థన చేయుట దేవుని చిత్తమై ఉన్నది. ఈ ఫార్ములా మనము ఆచరించినట్లయితే మనం అందరి గురించి ప్రార్థన చేసిన వారమవుతాం. దేవుని చిత్తానుసారముగా చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించి చక్కని జవాబును అనుగ్రహిస్తాడు. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.